హలో ఫ్రెండ్స్, ఎండాకాలం మనం స్పెషల్ రెసిపీ చూద్దామా? నైట్ అన్నము మిగిలిపోద్ది కదండి, అప్పుడు అందులో వాటర్ పోసేసి ఈ పెరుగు ఒక 2-3 స్పూన్లు వేసి ఇందులో కలిపి పెట్టేసేయాలండి. నైట్ అంతా సోక్ అయితే ఇది మంచి ప్రోబయోటిక్గా తయారవుతుంది. దీన్ని ఎర్లీ మార్నింగు మనము ఇదిగో ఎర్రగడ్డలు, ఆనియన్ చిన్న చిన్న ముక్కలు వేసుకొని మనం తింటే చల్లగా ఉంటుంది. ఎండాకాలము హ్యాపీగా మీరు ఈ విధంగా చేసుకొని తినండి. టిఫిన్లు అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఈ వాటర్ తీసుకొని ఎక్కువగా ఈ అన్నం కొంచెం పెట్టుకొని మీరు ఆనియన్స్ కొంచెం పెట్టుకొని ఇవి తినేసేయండి. లేదంటే ఒక బాక్స్లో పెట్టుకొని మీరు డ్యూటీలకు వెళ్తే తీసుకెళ్ళండి. ఈ రెసిపీ చాలా హెల్త్కి మంచిది, బాగుంటుందండి. మీరు ఇట్లాగా చేసుకొని తినండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. పిల్లలకి ఇదే పెట్టండి. ఈ సమ్మర్లో పిల్లలకి ఇది నేర్పించండి. అమ్మవాళ్ళు చిన్నప్పుడు ఇదే మాకు పెట్టేది. టిఫిన్లు అవన్నీ పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి మీరు పిల్లలకి ప్రోబయోటిక్ ఇచ్చినట్టు ఉంటుంది. పిల్లలు ఆరోగ్యంగా కూడా ఉంటారు. చూడండి ఎంత బాగా ఈ గంజి నీళ్ళు ఎంత బాగుంటుందో. ఇవన్నీ చెప్పబడలే పిల్లలకి. మీరు మా పెద్దోళ్ళ కాలం ఏం తింటున్నామో అది మీకు పెడుతున్నాము, మీకు ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి పెట్టండి. థ్యాంక్ యూనండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలు మీకు తెలియచేయాలంటే నాకు షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.